నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మరొక నంబరు 9866308414. ఈ రోజుల్లో అందరినీ బాధ పెడుతున్న సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. నిద్ర లేవగానే ఉదయాన్నే సుఖ విరోచనం జరగటం అనేది అందరూ ఆశించిందే. కొంతమందికి రోజుకు 2 సార్లు మల విసర్జన జరుగుతుంటుంది. వాళ్ళేం కంగారు పడవలసిన అవసరం లేదు. శరీర తత్వాన్ని బట్టి రోజుకు 2 సార్లు అవ్వచ్చు. ఆ ఉదయాన్న మల విసర్జన జరగకపోతే ఇక రోజంతా కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ రోజు దినచర్య అంతా కూడా మొత్తం చెడిపోతుంది. ఈ మలబద్ధకానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. ఇది పనిచేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే మలబద్ధకం పూర్తిగా నివారించబడుతుంది. ఇది పిల్లల్ని బాధ పెడతా ఉంది, యువకులను బాధ పెడతా ఉంది, గర్భవతులను బాధపెట్టి గర్భవతులకు ఈ మలబద్ధకం వల్ల మొలలు కూడా వస్తున్నాయి. ఇక వృద్ధుల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. మంచానికే పరిమితమైన వృద్ధులకు మలబద్ధకం చాలా సహజసిద్ధం. ఇదే కాకుండా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళానికి గురయ్యే వారికి వాళ్ళ యొక్క పెద్ద పేగులు సరిగా పనిచేయవు. అటువంటి పరిస్థితిని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS అంటారు. వాళ్ళకు ఒకరోజు మలబద్ధకం, ఒకరోజు విరోచనాలు. వీళ్ళకి పరిష్కారం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా IBSని పరిష్కారం చేయొచ్చు. కొంతమంది అమెరికాలో అబ్బాయిలు, అమ్మాయిలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు డబ్బాలు పంపిస్తుంటారు. దాంట్లో అధికంగా కాల్షియం ట్యాబ్లెట్ డబ్బాలు వస్తాయి. ప్రేమగా అమెరికా నుంచి పంపించారని వాడుతుంటారు రోజు కాల్షియం ట్యాబ్లెట్. కొంతమంది 1 వేసుకుంటారు, కొంతమంది 2 వేసుకుంటారు. విచ్చలవిడిగా అవసరం ఉన్నా లేకపోయినా కాల్షియం ట్యాబ్లెట్లు వాడటం వల్ల కాల్షియం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. అట్లాగే రక్తహీనత ఉంటే ఆకుకూరలు తింటే రక్తహీనత పోతుంది, మొలకలు తింటే రక్తహీనత పోతుంది, బెల్లం తింటే రక్తహీనత పోతుంది. ఇవన్నీ వదిలేసి ఐరన్ గొట్టాలు వేసుకుంటుంటారు. ఈ ఐరన్, ఇనుము ధాతువు కలిగిన గొట్టాలు వాడటం వల్ల మలబద్ధకం వస్తుంది. ఇక షుగర్ వ్యాధి 5-10 సంవత్సరాలు ఉన్నవారికి నరాల బలహీనత వల్ల, పెద్ద పేగుకు సరఫరా చేసే నరాలలో బలహీనత వల్ల మలబద్ధకం ఉంటుంది. ఇవి కొన్ని ప్రధాన కారణాలు. వీటితో పాటు కొంతమంది టిఫిన్ చేసేటప్పుడు 1 గ్లాసు నీళ్ళు, మధ్యాహ్నం భోజనం అప్పుడు 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు తాగుతారు, మధ్యలో నీళ్లు తాగరు. అటువంటి వాళ్ళు మంచినీరు తక్కువ తాగే వారికి మలబద్ధకం ఉంటుంది. చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగితే సుఖ విరోచనం అవటం అనేది సహజం. ఇటువంటి మలబద్ధకానికి మాత్రలు కాదు, మనం ఏం చేయాలి? చిట్కా వైద్యం, గృహ వైద్యాలు, మన పెద్దల నాటి నుంచి ఉపయోగిస్తున్న వస్తువులు, మన వంటింట్లో లభించే వస్తువులు, ఒక 10 రకాల చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే మలబద్ధకం పరార్. మొట్టమొదటిది, చన్నీళ్ళు, చల్లగా ఉండే ఫ్రిడ్జ్లో ఉండే నీళ్లు తాగద్దు.
గోరువెచ్చని నీళ్ళు రోజుకు 3 నుంచి 5 లీటర్లు తాగండి, చక్కగా సుఖ విరోచనం అవుతుంది. 2 పీచు పదార్థం అధికంగా ఉండే పండు తినాలి. అరటిపండు రాత్రి పడుకునేటప్పుడు పెద్ద అరటిపండు అయితే 1, చిన్న అరటిపండ్లు అయితే 2, 3 తినండి. కావున కమలా పండు, బత్తాయి, నారింజ, పంపర పనస రసాలు తాగొద్దు, తొనలు తినండి. తొనల్లో ఉండే పిప్పి కూడా మింగండి, గింజలు ఊసేయండి. ఇక కీరా, దోసకాయ, తర్వాత ఆకుకూరలు ప్రతిరోజు తినటం. తర్వాత మనం పైనుండే తోలు తీయద్దు. యాపిల్ పండు తినండి, తోలుతో సహా తినాలి. జామ పండు పైన చెక్కకుండా జామ తోలుతో సహా తినాలి. ఈ విధంగా పీచు పదార్థం అధికంగా ఉన్నవి తినటం ద్వారా సుఖ విరోచనం అవుతుంది. ఇక 3 వ్యాయామం. ఉదయాన్నే నడవటం, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ద్వారా పెద్ద పేగులు కదులుతాయి. ఎప్పుడు పడుకునున్నా, ఎప్పుడు కూర్చునున్నా, నడవకపోయినా మన శరీరంలో కదలికలు లేకపోతే పేగులు కూడా పడుకుంటాయి. అందువల్ల ఈ యాక్టివిటీ అనేది దినచర్యలో మనం ఎప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా మనం నడుస్తూ ఉంటే అవి కూడా కదులుతూ ఉంటాయి. 4 కొంతమంది ఉదయం లేవగానే 1 కప్పు బెడ్ కాఫీ తాగితే వెంటనే కాఫీ తాగగానే వెంటనే అర్జెంటుగా పరిగెత్తుకెళ్ళిపోతారు, టాయిలెట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే కాఫీ తాగగానే కాఫీలో ఉండే మహిమ పెద్ద పేగుల యొక్క కదలికను పెంచి సుఖ విరోచనం అయ్యేలా చేస్తుంది. ఏవో మామూలు కాఫీలు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులో తయారయ్యే అరకు కాఫీ తాగండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా బాధపడుతున్న మలబద్ధకం ఉన్నవారు అరకు కాఫీ మీకు చక్కటి పరిష్కార మార్గం. ఉదయాన్నే తాగండి. ఇక 5 సెన్న ఆకులు ఉంటాయి. వాటిని పొడి చేసి ఒక 5 గ్రాములు రాత్రిపూట తీసుకోవాలి. సెన్న ఆకుల పొడి గర్భవతులు, అలాగే బాలింతలు, 12 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు మాత్రం వాడకూడదు. ఈ సెన్న ఆకుల పొడిని అలోపతి మందుల తయారీలోనూ, ఆయుర్వేద మందుల తయారీలో కూడా వినియోగిస్తున్నారు. ఇక 6 ప్రోబయాటిక్ ఫుడ్ అంటారు. ఉదాహరణకు కొద్దిగా చిరుపులుపు ఉన్న మజ్జిగ. ఆ పుల్లటి మజ్జిగలో లాక్టోబాసిలస్ అనే సూక్ష్మక్రిములుండి, ఆ లాక్టోబాసిలస్ అనేవి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. పెద్ద పేగు కదలికలను పెంచి నిద్ర లేవగానే విరోచనమయ్యేలా చేస్తుంది. 7 మన పూర్వీకులు కరివేపాకు ఎలా వాడేవారో సోనాముఖి, దాన్నే సోనాముని అంటారు. దాన్ని చారులో వేసేవారు, చింతపండు చారు, పప్పు చారు, కూరల్లో వేసేవారు, తిరగమాతలో వేసేవారు. ఇప్పుడు అసలు సోనాముఖి, సోనాముని ఆకంటే తెలవదు ఎవరికి. ఇవి ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో కిరాణా దుకాణాల్లో లభిస్తున్నాయి. లేదా ఆయుర్వేద మందుల షాప్కి వెళ్తే సోనాముఖి ఆకులు ఉంటాయి, సోనాముఖి పొడి కూడా ఉంటుంది. దీన్ని రాత్రిపూట అవసరాన్ని బట్టి 1 స్పూన్ ప్రయత్నించండి. ఫలితం లేకపోతే 2 స్పూన్లు నీళ్ళల్లో కలిపి రాత్రిపూట తాగితే తన్నుకుంటూ మీ పెద్ద పేగులో ఉన్న మలం మొత్తం బయటకు వచ్చేస్తుంది. 8 అంజీర పండ్లు ఉన్నాయి. అంజీర పండు దొరికితే సరే, లేకపోతే ఎండబెట్టిన అంజీర్, అవి నానబెట్టి నీళ్ళల్లో నానబెట్టి రోజుకు ఒక 3 తింటే సుఖ విరోచనం అనేది శుభ్రంగా జరుగుతుంది. ఇక 9 ఆయుర్వేద మందు చాలామంది ఇప్పటికే వాడుతున్నారు. కాయం చూర్ణ పొడి, లేదు కాయం ట్యాబ్లెట్. రాత్రిపూట 1 కానీ అవసరాన్ని బట్టి 2 కాయం ట్యాబ్లెట్లు కానీ, కాయం చూర్ణ పొడి కానీ ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. దీన్ని వాడితే కూడా చక్కగా సుఖ విరోచనం అవుతుంది. ఇక 10 మనం ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్లో సోంపు,
దాంట్లో కొంతమంది బిల్లు పెడతారు. ఇది సోంపుని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినటమే కాదు, కొన్ని రెస్టారెంట్లో సోంపుని మనం క్యాష్ కౌంటర్ మీద పెడతారు. ఈ సోంపు మనం కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ సోంపు తెచ్చుకోండి. ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను, టిఫిను భోజనం తర్వాత తినేయచ్చు. లేదా 2 స్పూన్ల సోంపుని నీళ్ళల్లో మరగబెట్టి మరిగిన తర్వాత దాన్ని చల్లబరిచి ఆ నీళ్లు తాగితే బ్రహ్మాండంగా సుఖవిరోచనం జరుగుతుంది. సోంపుకి దాంట్లో ఉండే ఆ పీచు పదార్థమే కాకుండా దాంట్లో ఉండే గుణాలు పెద్ద పేగుల యొక్క కదలికను పెంచుతుంది, మలాశయం యొక్క కదలికను పెంచుతుంది. మలబద్ధకం ఉన్నవారు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో ఆమదము వాడటం మంచిది కాదు. వైద్య పరిశోధనలో గతంలో గతం నాస్తి అనే విధంగా అప్పట్లో ఆముదం వాడేవారు. మలబద్ధక నివారణకు ఆముదం అనేది ఒక 20-30 ఏళ్ల క్రితం పెద్దలందరూ కూడా దాన్నే చెప్పేవారు. ఈ రోజుల్లో ఆముదము పిల్లలు కానీ పెద్దలు కానీ గర్భవతులు కానీ ఎవ్వరూ వాడటం మంచిది కాదు. సులభతరమైన సురక్షితమైన ప్రత్యామ్నాయాలు మనకు అందుబాటులో ఉంటే లేనిపోయి ఆముదం దాగి ఏరి కోరి సమస్యలు తెచ్చుకున్న వారు అవుతాం. ఆముదం వాడటం వల్ల పేగులు మెలికలు తిరిగిపోయి సీరియస్ పరిస్థితికి దారితీసి ఎమర్జెన్సీ అత్యవసర ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. కనుక మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఈ గృహ వైద్యాలను పాటించండి. అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వాళ్ళ మందులు లేకుండానే ప్రకృతి ప్రసాదించిన ఈ పదార్థాలు కానీ మన వంటిల్లే ఔషధశాల, మన దినుసుల డబ్బాలో ఉండే ఆ పదార్థాలను వినియోగించి మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఎంత